పుల్లారావు గారికి ప్లీజ్. పూర్తిగా నరేంద్ర మోదీ యొక్క విదేశాంగ విధానం విఫలమైంది. ఈ నేపథ్యంలోనే అసలు గతంలో జరిగినటువంటి గాజా స్ట్రిప్ విషయంలో, పీస్ డీల్ విషయంలో కావచ్చు, భారత్ లేదు, ఇప్పుడు కూడా లేదనేటటువంటి కామెంట్స్ ఉన్నాయి. దీని మీద ఏం చెప్తారు? అసలు మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఎవరో చెప్పేది భారతదేశం ఇన్వాల్వ్ అవ్వలేదు వాళ్ళు. ఐ థింక్ దే క్రొక్స్. ఎందుకంటే మనకి ఏం సంబంధం? మన మాట వింటారా? యుక్రెయిన్ రష్యా యుద్ధంలో ఎవరు మాట విన్నారు? వాళ్ళు వీళ్ళ అవసరాలు కొన్ని వచ్చినాయి అమెరికాకి. వాళ్ళు పాకిస్తాన్ లీడర్స్ నమ్ముకున్నారు. పక్క దేశం ముస్లింలు చేసుకున్నారు. 1950 నుంచి కొరియా తర్వాత భారతదేశం ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వలేదు. దీంట్లో వచ్చేది టెంపరీ హ్యాపీనెస్ వస్తుంది, తర్వాత మనకి కుదరదు. వెళ్ళి పెద్దరకం చేయటం, ఇదంతా మధ్యరకం చేయటం, ఫెసిలిటేషన్ చేయటం, ఇది కరెక్ట్ డిసిజన్. కానీ ఒక పెద్ద తప్పు మాత్రం గవర్నమెంట్ చేసింది బయటకు వచ్చింది. ఫిబ్రవరి 28 యుద్ధం స్టార్ట్ అయినప్పుడు మన గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేయలేదా? పెట్రోల్ మినిస్టర్ వాళ్ళు మీకు ఎక్కడ ఆర్డర్ చేయలేదే ఆల్టర్నేటివ్ సోర్సెస్, గ్యాస్, పెట్రోల్. అది చాలా పెద్ద తప్పు చేశారు. అంత మీరు అడగవలసింది ఇవాళ దేశాన్ని మన ఎనర్జీ సెక్యూరిటీ అని మాట్లాడే మాటలు ఇబ్బందులో పెట్టేశారు. ప్రపంచంలో ఇవాళ చమురు షార్టేజ్ ఏం లేదే, గ్యాస్ షార్టేజ్ లేదే, కొంచెం దూరంగా ఉన్నది. అది ఆర్డర్ చేయలేదు. కానీ పాకిస్తాన్ కు పరపతి పెరగడం ప్రపంచవ్యాప్తంగా, పాకిస్తాన్ కి దౌత్య విజయం అయితే భారత్ కి కొంత ఇబ్బందికర పరిస్థితి, ఈ రకమైనటువంటి చర్చలు నడుస్తున్నాయి. ఏమీ ఉండదు. చైనా వెనకాల ఉన్నారో వీళ్ళు ఉన్నారో 2 రోజులు చేసుకుంటారు, మంచిది. వాళ్ళ పరపతి పెరిగింది. ఏదో కూర్చోబెట్టాడు, వామ్స్ తో కూర్చున్నాడు, వీళ్ళతో కూర్చున్నాడు, అది చాలా గొప్పగా చేశారు. ఏమవుతుంది? ఇదే మీరు మనం ఇంకా ఒక మంచి కంపారిజన్ ఇస్తా. ఎన్నో పెళ్లిళ్ళు చూస్తాం. పెళ్లిళ్ళకి ముఖ్యమంత్రి వస్తాడు, ఒక్క పెళ్లిళ్ళకి ప్రైమ్ మినిస్టర్ వెళ్తాడు, ఫోటోలు దిగుతాడు, వెళ్ళిపోతాడు, ఫినిష్. అంతే. ఇది వాళ్ళ పరపతి పెరిగిపోయింది, మనం ఫీల్ అయిపోవాలి, వాళ్ళు కంట్రోల్ చేసేస్తారు ప్రపంచం. అంతవరకు చూసుకోకూడదు. ఆ దేశం డెస్టినీ వాళ్ళు ఏదో చూసుకుంటారు, పోతారు. మన గొడవ మనం చూసుకుంటే చాలు. మనం అన్నిట్లో ముక్కు పెట్టక్కర్లేదు. ఎక్కువగా మనం ఆల్రెడీ ఎక్కువ పెడుతున్నాం అన్న బాధ్యత నా ఫీలింగ్. మంచిగా మెయింటైన్ చేద్దాం. ఒక్కోసారి రిలేషన్షిప్ లో డిప్లొమసీలో సెట్ బ్యాక్ వస్తుంది, ఒక్కోసారి రాదు. చెప్పండి. విశ్వగురువు కదా, మరి అన్నింటిలో ముక్కు అది విశ్వగురువు అనుకోవచ్చు. అది నేను కరెక్ట్ అంటలేదు. నేను కరెక్ట్. అలాంటి ఫ్లాటరీకి ఎవరినైనా ఫ్లాటరీ చేయించుకోవటం, ఫ్లాటరీ చేసుకున్న నాయకుడు అది కరెక్ట్ కాదు. మనం కన్జర్వేటివ్ గా ఉండాలి. కన్జర్వేటివ్ గా ఉంటేనే మనకి గౌరవం. ఇరాన్ మనకేదో పెద్ద స్నేహదేశం అని ఏం లేదు, మంచి సంబంధాలు ఉన్నాయి ఇరాన్ తో. కొంచెం వాళ్ళ సైకాలజీ అవన్నీ వేరే. వాళ్ళు కూడా అరబ్స్ కి సుపీరియర్ రేస్, పాకిస్తానీ సుపీరియర్ రేస్, రేషియల్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి. మనకి ఎవరు సంబంధం? నేచురల్ గా 90 లక్షల మంది ఆ పక్కన ఉన్నారు, సౌదీలో వీళ్ళు అంతా. మరి వాళ్ళు కూడా చూసుకోవాలి. ఇండియా ఇన్వాల్వ్ అవ్వాలి. మనదే చాలా తప్పుడు మాట. సెటిల్మెంట్ చేయడానికి మనం అసలు వెళ్ళకూడదు. మన పాలసీ కాదు. 52 నుంచి దూరంగా ఉన్నారు జవహర్లాల్ నెహ్రూ. అలాగే మరో ముఖ్యమైన విషయం పుల్లారావు గారు, మీరు తొందరగా వెళ్ళిపోతానన్నారు కాబట్టి ఇది కూడా మిమ్మల్ని అడిగేస్తున్నాను. ప్రధానంగా ఈ చర్చలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇస్లామాబాద్ మీదే ప్రపంచవ్యాప్త కళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ ఏ చిన్న వ్యవహారం జరిగినా, చిన్న సంభాషణ జరిగినా అందరి దృష్టి అక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఫీల్డ్ మార్షల్ అయినటువంటి అసీం మునీర్ యొక్క వ్యవహార శైలి, ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ఉండగా అసీం మునీర్ అన్నింటా ముందు ఉండడం ఏంటి అనేటటువంటి చర్చలు నడుస్తున్నాయి. దీన్ని ఏ రకంగా చూస్తారు? ఇది మనం అంత గమనించాల్సినటువంటి అంశం అంటారా? బాగా క్లోజ్ గా అబ్జర్వ్ చేయటానికి ప్రయత్నం చేసే వ్యక్తి చెప్తున్నా, అసీం మునీర్ కి షహబాజ్ షరీఫ్ ఆయన ముఠా, పంజాబీ ముఠా కావాలి. ఈయన పంజాబీ కాదు, ఈయన ఇండియా నుంచి వెళ్ళిన ఫ్యామిలీ ముహాజిర్. ఆసిఫ్ మునీర్ జ్ఞాపకం పెట్టుకోండి. వాడు పఠాన్ కాదు, వాడు పంజాబీ కాదు, వాడు అక్కడ పుట్టినోడు సింధీ కాదు, బలోచ్ కాదు. ఇక్కడి నుంచి జలంధర్ నుంచి వెళ్ళిన ఫ్యామిలీలో అక్కడి నుంచి. సో వీళ్ళు కూడా చాలా ఇంటెలిజెంట్. నవాజ్ షరీఫ్ అండ్ షహబాజ్ షరీఫ్, దాంతో పాటు భూటో కూడా ఈ గ్రూప్ లో ఉన్నాడు. వాళ్ళు కూడా పెట్టుకోరు, చక్కగా చేసుకుంటున్నారు. ఫ్రాంక్ గా చెప్తుందా, ఇది ఫస్ట్ గవర్నమెంట్, సివిలియన్ గవర్నమెంట్ పాకిస్తాన్ లో 5 సంవత్సరాలు పూర్తి చేస్తుంది అని భావిస్తున్నా. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం 5 సంవత్సరాలు పూర్తి చేయలేదు పాకిస్తాన్ లో.
మనం బ్యాలెన్స్ గా చెప్పాలంటే వీళ్ళు మేనేజ్ చేసుకున్నారు ఒకళ్ళొకళ్ళు ఇంట్రెస్ట్. ఆయనకున్న రోల్ ఆయనకున్నది, ఆయనకు మర్యాద చూపెడుతున్నాడు, వీళ్ళకి మర్యాద చూపెడు. 5 years ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయలేదు. జిన్నా చచ్చిపోయాడు, దాని తర్వాత ఇంకోటి చంపేశారు, ఇంకోటి చచ్చిపోయాడు, జైలుకి వెళ్ళాడు, బయటకు పారిపోయాడు. ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు. నవాజ్ షరీఫ్ తీశారు కొన్ని సంవత్సరాల క్రితం, 3 సంవత్సరాలు. ఈ ఒక్క గవర్నమెంటే 5 సంవత్సరాలు చేస్తారు. ఎందుకంటే షెహబాజ్ షరీఫ్, ఆసిఫ్ మునీర్ ఒకరికొకరు కావాలి, ఒకరికొకరు కావాలి. ఒకళ్ళొకరు పోడుకుంటా మొదలుకి వెళ్ళిపోతున్నారు. చాలా కేర్ఫుల్ గా చేస్తున్నారు. ఎందుకంటే ఇద్దరికి ఒకళ్ళు అవసరం. ఆసిఫ్ మునీర్కి అవసరం. పతాన్ ఎలిమెంట్ అంతా పాకిస్తాన్ ఆర్మీలో అతనికి వ్యతిరేకంగా ఉన్నారు. సో ఈ పంజాబీని పక్కన పెట్టుకొని బాగా చేసుకుంటున్నారు. అది ఏదో ఇవాళ లైట్ వచ్చేసింది. ఇందాక చెప్పా, ఒక చీఫ్ మినిస్టర్ పెళ్లి రిసెప్షన్ కి వస్తాడు, ఎంత అడావుడైపోతుంది, వెళ్ళిపోతాడు. అంతే, మనం పట్టించుకోకూడదు. భారతదేశం చివరిగా మంచిది. ఒక్క పాయింట్ ఒక పక్క భారతదేశానికి పీస్ డీల్ కి నాయకత్వం వహిస్తుందా ఉంటుంది పాకిస్తాన్. ఇస్లామాబాద్ వేదికగా ఈ చర్చలు నడుస్తున్నాయి. అది- కానీ మరోవైపు అటు ఇజ్రాయెల్ ని భారత్ ని కూడా సాక్షాత్తు పాకిస్తాన్ పార్లమెంట్ లోనే తూలనాడుతున్నటువంటి పరిస్థితి కదా. ముస్లిం దేశాలకి ఈ రెండు కొంత ఉపయోగించుకోండి పదజాలం. నాకు ఇష్టం లేదు మన దేశాన్ని అన్నారు కాబట్టి ఆ పదజాలం ఉపయోగించడం కూడాను. ఆ రెండు దేశాన్ని ఒక గాడిన పట్టి వ్యాఖ్యానించడం పాకిస్తాన్ ఏ రకంగా చూడాలి? ఇదేం పీస్ డీల్ అనుకోవాలి? ఏమీ అవ్వదు. పుతిన్ ఇంకా ఎక్కువ తిడుతున్నారు, చైనీస్ ని ఎక్కువ తిడుతున్నారు. ఏమైంది? మన జాగ్రత్తలో మనం ఉంటే ఆ ఫిబ్రవరి 28 లోపల ఆయిల్ ఒక 5% ఇతర దేశాలు నార్వే, అర్జెంటీనా, అమెరికా నుంచి గ్యాస్ కొని ఉంటే ఈ వేళ మనం సాధించుంటాం. ఈ యుద్ధంలో మనకు లాభం వచ్చింది. అదే అలాంటి పనులు చేసుకోవాలి. ఏదో గబగబా పరిగిపోయి మనం చేస్తాం బ్రహ్మాండంగా వచ్చే ఎంత అనవసరం. ఎలాగో మన దగ్గరకు వస్తారు, అన్ని దేశాలు వస్తాయి. పెద్ద దేశం, ఆర్థికంగా బాగా ఉన్నది, మంచి హ్యూమన్ క్యాపిటల్ ఉన్నది, మంచి క్యారెక్టర్ ఉన్న మనిషిని ఆల్ యూరోపియన్ లీడర్స్, రష్యా నుంచి ఫ్రాన్స్ వరకు ఇండియన్స్ కావాలంటున్నారు, జపానీస్. అది మన అసెట్. ఏదో పరిగెత్తుకుని కావాలంటారు కానీ ఎవరు భారత్ ని ఎదగనివ్వరు. ఎదగకుండా ఏం చేయాలి చేస్తున్నారుగా. అది వాళ్ళ చేతిలో లేదు. ఎవరి చేతిలో, ఏ పిల్లోడి చేతిలో ఎవరు ఆప్ చేయలేరు. అతని జాగ్రత్తలో అతుంటే ఎవరు ఆప్ చేయలేరు. మళ్ళీ ఎవరు మన జాగ్రత్తలో మనం ఉన్నావా లేదా అని అడుగుతున్నా. ఈ వేళ వరకు నేను చెప్తున్నా, ఫిబ్రవరి 28 నుంచి ఆయిల్ కోసం వెతుకుతున్నావా ప్రపంచం అంతా. సర్ప్లస్ ఆయిల్ ఉన్నది, సర్ప్లస్ గ్యాస్ ఉన్నది. ఒక 5% అయినా దూరం నుంచి కొనుక్కుంటే అయిపోతుంది. అక్కడ ఫెయిల్ అయ్యాము కానీ పాకిస్తాన్ ఏదో జెండాలు వేసుకున్నది, సూట్ వేసుకుని తిరుగుతున్నారు. ఇవన్నీ చిన్న చిన్న పనులు, చిన్న చిన్న విషయాలు పట్టించుకోకూడదు. వెళ్ళిపోతుంది, Right. టైం పాస్. రైట్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ పుల్లారావు గారు. రైట్, Thank you. పాపారావు గారు మీరేం చెప్తారు ఈ వ్యవహారంలో? భారత్ తీసుకు